ఆరు సోదమ్మ గెటప్లో వస్తుంది. గుర్కా గెటప్లో ఏమో గుప్తా ఏమో అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు. సోది చెప్తానమ్మా సోది అంటూ ఆరు గేట్ దగ్గరికి రావడంతో లోపలికి రండి అంటూ బాగే పిల్లలు ఆరుని తీసుకొని ఇంట్లోకి వస్తారు. గుప్తా కూడా గూర్ఖా వేషంలో లోపలికి వస్తాడు. ఆ తర్వాత ముందుగా అమ్మ చేయి చూస్తూ ఆరు జాతకం చెప్తూ ఉంటుంది. నా చేయి చూసి మా అమ్మ ఎలా ఉందో చెప్పండి అని. మా అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది. అమ్మలాగా చూసుకోవడానికి ఆ దేవుడు మిస్ అమ్మని పంపించాడు. కానీ పైనున్న మా అమ్మ ఎలా ఉందో చెప్తారా అని అమ్మ అడుగుతూ ఉంటుంది. ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ మీ అమ్మ పైన చాలా సంతోషంగా ఉంది తల్లి అని అంటూ ఉంటుంది. తర్వాత నువ్వు ఇటు రా తల్లి అంటూ బాగీని ఆరు దగ్గరికి పిలుస్తుంది. మీ అమ్మ ఎప్పుడు కూడా ఈ అమ్మ చేతిని విడవదని చెప్పి అమ్ము చేతిని బాగి చేతిలో పెడుతుంది. ఆ తర్వాత బాగి ఏమండి మా అక్క ఎక్కడుందో చెప్తారా? 25 ఏళ్ళుగా నేను మా నాన్న మా అక్క కోసం వెతుకుతూనే ఉన్నాం, కానీ ఏ ఆధారము దొరకలేదు అని బాగి అంటూ ఉంటే అప్పుడు ఆరు చిన్నప్పుడు తనని వాళ్ళ నానమ్మ అనాథాశ్రమంలో వదిలేసిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది.